కనుమరుగైపోయిన బర్రాంటి. వివరాల్లోకి వెళ్తే, హరిహర వీరమల్లు సినిమా చూడగానే పిచ్చెక్కి 2 రోజులు బట్టి బాత్రూమ్ నుండి బయటికి రావడం లేదు. బయటకు వస్తే ప్రజలు కన్నప్పకి రివ్యూ చెప్పావు కదా, హరిహర వీరమల్లుకి కూడా రివ్యూ చెప్పని సాగు కొడతారని చెప్పి బయటికి రావడం లేదు ఆంటీ. కన్నప్పలో అలా ఉంది ఇలా ఉందనే బర్రాంటి ఈ రోజున విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ వల్ల, మళ్ళీ సెకండ్ హాఫ్ ఎఫెక్ట్ వల్ల అసలు సినిమాలో 18 నిమిషాలు ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ వల్ల పూర్తిగా ఈ సినిమాకి రివ్యూ ఇవ్వలేక ఆవిడ పడే ఆవేదన ఎవరికి చెప్పాలో తెలియక బాత్రూంలో ఏడుస్తుంది ఎక్కి. కనక వర్షం కురుస్తుంది అది ఇదని ప్రమోట్ చేసిన ఆంటీకి ఎందుకు ఆ దుస్థితి, ఎందుకు ఆవేదన ఏం అర్థం కాక చాలా దారుణాది దారుణంగా ఉంది. 2 రోజులు బట్టి బాత్రూమ్ నుండి బయటకు వస్తే ఒట్టు. ఆంటీ పర్లేదండి, ఇలాంటివన్నీ తప్పవండి. ఆడెవడో చూడండి ఇన్స్టాగ్రామ్లో, కాదురా కన్ను మీద తెంగారా అంటారు చూసావా, అట్లా ఉంది నీ పరిస్థితి. ఏం చేస్తాం మరి. అందుకే ఆ సినిమాకి ఈ సినిమాకి రివ్యూలు చెప్పకూడదు. మనం ఇప్పుడు ముందు ప్రమోట్ చేసాం కదా సినిమాకి, ఇప్పుడు రివ్యూ చెప్పడం వల్ల మొత్తం ఇప్పుడు 2 రోజులు బట్టి బయటకు వచ్చావనుకో నీకు మరి స్వాహా. అర్థమైందా? మళ్ళీ వీళ్ళని వైసీపీ వాళ్ళని వీళ్ళని బాయ్కాట్ చేస్తారు. అది మేము ఎవరో బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదా సినిమాని. సాయంత్రం కల్లా అది ఆగిపోయింది. ఫ్యాన్స్ ఆవేదన తట్టుకోలేక బాగుంది అంటున్నారు. వాళ్ళు కూడా కొంతమంది అక్కడక్కడ బాగుంది అక్కడక్కడ బాగోలేదని, కొంతమంది ఏమో ఓజీతో వచ్చిస్తాం అంటున్నారు. కొంతమంది ఓజీ ద సేవియర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అయితేనే సేవ్ చేస్తుంది అంటున్నారు. ఏదోలే, వాళ్ళ పిచ్చతనం వాళ్ళది, మీ పిచ్చతనం మీది. పర్లేదంటే ఏముంది, అడుగుతారు అంతే కదా సినిమా ఎలా ఉందని. రండి బయటికి రండి, పర్లేదు. అర్థమైందా? ఏం కాదు, తప్పదు ఇలాంటివన్నీ అప్పుడప్పుడు అవుతుంటాయి. అయినా మీలాంటి వాళ్ళకి కొత్త ఇలాంటివన్నీ. ఏదో 2 రోజులు పెట్టి చేద్దాం అని అలా రావడం లేదు అంతేలే. అది కూడా ఒకటి ఉందిలేండి, 2 రోజులు బయటికి కనిపించకపోతే ఇవన్నీ మర్చిపోతారు అనుకుంటాం. లేదా కొత్త ప్లాన్తోన అతను అరెస్టు, మద్యం కుంభకోణం అది ఇదని వస్తాం మళ్ళీ. అంటే ఇవన్నీ మరిపించాలి కదా. బాగుందండి సినిమా మాత్రం, పెద్ద రాడ్డు ఎక్కడో దిగిందంట. బాగుందండి, నిజంగా బాగుందండి.